కాయలు కాసేలాగా చేసిందంట. ఆ 3 కాయలు ఒకవేళ వ్లాడిమిర్ తిని ఉంటే అసలు తనకు లైఫ్ లాంగ్ గుడ్ హెల్త్ అంట. మెడిసిన్స్ తీసుకున్న హీలింగ్ గురించి మనం గుడికి వెళ్తామండి, వీళ్ళు చెప్పిన మందులు అండ్ ట్రిక్స్ అంటాం కదా, ఎన్ని ప్రయోగం చేసినా ఎందుకు కష్టాలు గాని రోగాలు గాని జరగటం లేదు అని. ఈ లవ్ ఇచ్చామంటే చాలు, అక్కడ రోగాలు కష్టాలు ఏముండదు, లెక్క పెట్టలేవు, అంత డబ్బు నీకు వస్తుంది. బట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. అందరికీ నమస్కారం మాస్టర్స్. సో మనకి ఈరోజు అనస్థీషియా క్లాస్ చెప్పడానికి సరోజ మేడం వచ్చారు. అనస్థీషియా బుక్స్ చాలా అద్భుతమైన బుక్స్. మన ఈ టైంలో, ఈ అసెన్షన్ టైంలో ఈ భూమి మీద మనందరికీ జ్ఞానం అందివ్వడానికి అసెన్షియా మాస్టర్ అడవిలో పుట్టి, అంటే అడవిలో పెరిగి, ఒక వ్యక్తి ద్వారా మన సమాజానికి ఒక గొప్ప వెలుగు ఇవ్వాలి, ఒక శక్తిని ఇవ్వాలి అని చెప్పి ఈ జ్ఞానంని అందించడం జరిగింది. సో గతంలో కూడా సరోజా మేడం గారు అద్భుతంగా 3 క్లాసెస్ టీచ్ చేశారు మన ధ్యాన జగత్ ప్లాట్ఫామ్లో. చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్లో చాలా కామెంట్స్ పెడుతున్నారు ఇంకా తెలుసుకోవడానికి. తెలుగు రాని వాళ్ళు, కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ట్రాన్స్లేట్ చేయడానికి కూడా రెడీ ఉన్నారు, ఎందుకంటే మేడం అంత అద్భుతంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. యూనివర్స్ కు విశేషంగా థ్యాంక్ యూ చెప్పాలి మాస్టర్. మన దాకా ఇంత అమూల్యమైన విజ్డమ్ వస్తుందా అని అనుకుంటాము, బికాజ్ మన సాధన అంత ఉందా అని డౌట్ వస్తుంది. అయితే మెడిటేషన్ ఇస్ సచ్ అట్రాక్టివ్ టూల్. ఎవరు ఏది కోరుకుంటారో వాళ్ళకి అది దొరుకుతుంది. మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్, వీఆర్ ఆల్ ఇంటూ విజ్డమ్ మాస్టర్స్. మనకు విజ్డమ్ కావాలి అనుకున్నందుకు ప్రపంచంలో ఉన్న ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి గురించి మనకు అసలు వి డింట్ హ్యావ్ అన్ ఇంక్లింగ్. అలాంటి మాస్టర్స్ ఉన్నారన్న ఒక చిన్న న్యూస్ కూడా మనకి తెలీదు. పత్రి సార్కు విశేషంగా ఈరోజు థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రి సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సో మచ్. మీతో కనెక్ట్ అయినందుకు ఇంత అమూల్యమైన విజ్డమ్ మనకు దొరుకుతా ఉంది. అండ్ విజ్డమ్ దొరకడం మాత్రమే కాదండి, వీఆర్ ఏబుల్ టు గో డీపర్ ఇన్ టు ఇట్. అంటే గూఢ అర్థం ఏదైతే ఉంది, అదర్వైజ్ మనం లైఫ్ లో ఎన్ని బుక్స్ చదవలేదు, ఎన్ని గ్రంథాలు, ఎన్ని స్టోరీస్. అయితే ఈ రోజు ఏ విషయం అయితే తెలుసుకుంటున్నామో అది మనకు ఎందుకు మన దాకా వచ్చింది, మనలో ఏ మార్పులు తీసుకురావడానికి ఈ విజ్డమ్ ని మాస్టర్స్ మన దాకా పంపిస్తున్నారు అనే ఒక అవేర్నెస్ తో మనం ఉంటాము. అండ్ దాట్ ఈస్ ద రియల్ పర్పస్ అండి. సో థ్యాంక్ యూ మాస్టర్స్. అనస్తాషియా విజ్డమ్ కి ఇంత లవ్ చూపించినందుకు. ఎస్, షీఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ అప్రిషియేషన్. నేను అన్ని లాంగ్వేజెస్ లో అనస్తాషియా చేస్తున్నాను. నిజంగానే ఇప్పుడు ఈ రోజు కావాల్సిన విజ్డమే అనస్తాషియా. సో లాస్ట్ మంత్ కొంచెం కడతాళ్ళు అవి అని కొంచెం బిజీగా ఉన్నందుకు ఒక మంత్ జంప్ చేసామండి. నవంబర్లో అనస్తాషియా ఫస్ట్ బుక్ ని 3 days లో చెప్పడానికి ప్రయత్నించాను. ఈరోజు సెకండ్ బుక్ స్టార్ట్ చేశాను. సో ఈ రోజు నుంచి మనం ఎలా చేద్దామంటే ప్రతి నెల ఒక బుక్. సో అనస్తాషియా గురించి కొత్తగా ఎవరైతే వింటున్నారో వాళ్ళకి జస్ట్ అ బ్రీఫ్, ఎవరి అనస్తాషియా, ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామని. అడియా మాస్టర్స్, ఈ రోజు మనం తెలుసుకుంటున్న విషయం ద రింగింగ్ సెడార్స్ ఆఫ్ రష్యా అనే బుక్. అక్కడ ఆ బుక్ లో అనస్తాషియా అనే ఆవిడ గురించి, ఒక మాస్టర్ అన్నమాట రష్యాలో. తను అడవిలోనే పెరుగుతా ఉంది అండ్ ఇప్పటికీ ఆ అడవి నుంచి బయటికి రాకుండా అలా జీవించగలమా? జీవించగలము. అలాంటి స్టోరీస్ ఎన్నో చూసాం కదండి, టార్జన్, మోగ్లీ అలాంటి సినిమాలు చూసాము. సో మనం గెస్ట్ చేస్తున్నాం. అయితే అలా కాదు, ఇది అడవిలో బై యాక్సిడెంట్లీ తను అక్కడ ఉండటం జరగటం లేదండి. అడవిలో ఉంటే, అంటే ప్రకృతికి దగ్గరగా ఉంటే మనిషిలో ఎలాంటి శక్తులు వస్తాయి, ఎలాంటి శక్తుల్ని మనం కోల్పోతున్నాము అక్కడి నుంచి బయట వచ్చినందుకు, నేచర్ నుంచి ఎంత దూరం అయితే ఏ శక్తిని అయితే కోల్పోతున్నామో దాని గురించి వివరంగా తెలుసుకోవడానికి అనస్తాషియా స్వయంగా ఆ విజ్డమ్ ని ఇక్కడ షేర్ చేస్తా ఉంది. ఈ విజ్డమ్ ని వ్లాడిమిర్ మేగ్రే అనే అతను ఆవిడ దగ్గర నుంచి తీసుకుని బుక్ రూపంలో మనందరి ముందు పెడుతున్నారండి. ఇండియాలో
It is not available in any Indian language, only English. సో ఎవరికైతే వీలైతే మీరు ట్రాన్స్లేట్ చేసి మీరు తెలుగులో రాస్తే కూడా ఓకే, ఫైన్. సో మాస్టర్, ఫస్ట్ బుక్ లో చూసాము ఎవరు ఆవిడ, ఎలా వ్లాడమీర్ తన్ని కలిశారు, అండ్ తను ఎలా అక్కడ జీవిస్తా ఉంది. 3 రోజుల పాటు వ్లాడమిర్ మేగ్రే తనతో పాటు అక్కడ ఉన్నారు, కొన్ని విషయాలు తెలుసుకున్నారు, ఆయనకు వచ్చిన డౌట్స్ అడిగారు, అండ్ చెప్పాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనస్తాషియా వ్లాడమిర్కి చెప్పిందండి. సో ఇప్పుడు సెకండ్ బుక్ వచ్చేసరికి, ఫస్ట్ బుక్ ప్రింట్ అయ్యింది. వ్లాడమిర్ మేగ్రే హీఈస్ అ పక్కా బిజినెస్ మ్యాన్, తనకి డబ్బుల గురించి ఆలోచన అనమాట. సో అనస్తాషియా అంటుంది, నువ్వు ఆలోచించొద్దు, నీకు కావాల్సిన డబ్బు అసలు నువ్వు లెక్క పెట్టలేవు, అంత డబ్బు నీకు వస్తుంది, బట్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. సో దాట్ హ్యాపెండ్ మై డియర్ మాస్టర్స్. సో ఆ బుక్ రాసిన తర్వాత ఎలా ఉంది మార్కెటింగ్ అంటే, ఫస్ట్ డేనే మిలియన్స్ ఆఫ్ బుక్స్ వర్ సోల్డ్ అంట. అంత దాన్ని యాక్సెప్టెన్స్ తో భూమి మీద ఆల్రెడీ విజ్డమ్ కోసం చాలా మంది తప్పిస్తూ ఉన్నారు. ఋషిమునులు ఎందుకు ధ్యానం చేశారు, ఎందుకు అడవిలో అంత తపస్సు చేశారు? దే వాంటెడ్ విజ్డమ్. సో విజ్డమ్ ఈజ్ ఆల్వేస్ సోల్స్ ఫుడ్. సో ఎప్పుడైతే ఈ విజ్డమ్ వచ్చిందో, హంగ్రీ పీపుల్ ఒక ఫుడ్ మీద పడినట్టు ఈ బుక్ కోసం అంతమంది వెయిట్ చేస్తున్నారు, అండ్ దే ఆల్ గాట్ ఇట్. ఎంతవరకు అంటే అక్కడ ఉండే సో కాల్ ఇంటలెక్చువల్స్ అండ్ సైంటిస్ట్ అండ్ ఆల్సో గవర్నమెంట్ అందరూ దాన్ని విలువ ఇచ్చారనమాట. ఆ మాటకి విలువ ఇచ్చి, అండ్ ఇమ్మీడియట్లీ ఎంత క్రేజ్ వచ్చిందంటే ఆ బుక్ గురించి ఇక్కడ సెకండ్ బుక్ లో చెప్తున్నారండి. బుక్ ప్రింట్ అయిన తర్వాత ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉందంటే పిచ్చి పిచ్చిగా నచ్చిందనమాట. ఇలాంటి జీవితం అందరికీ కావాలి ఈరోజు. తను చెప్తా ఉంది, ప్రకృతికి దగ్గరగా ఉండండి, అడవిలో ఉండడం కాదు, ప్రకృతికి దగ్గర అంటే మీరు ఎక్కడున్నారో అక్కడ అలాంటి ప్రకృతిని సృష్టించండి. మీరు సిటీలో ఉంటున్నామండి, ఎలా సృష్టించడం అంటే హ్యావ్ అ ఫార్మ్ హౌస్ అంటా ఉంది. చిన్నగా ఒక ఫార్మ్ హౌస్ పెట్టుకోండి. అది కుదరదా మీ బాల్కనీలో? ఎందుకు ఈ చెట్టులు మొక్కలు ఎందుకు? ఇప్పుడు ఈ టెక్నాలజీ వరల్డ్ లో దాని విలువ ఎంత అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. అందరికి ఎంత ఇష్టమైందంటే పిచ్చి పిచ్చిగా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అయ్యాయి, గ్రూప్స్ స్టార్ట్ అయ్యాయండి. ఎస్పెషల్లీ యూత్ కి ఈ మాట చాలా నచ్చింది. ఎలా జీవించాలి, భూమి మీద ఎలాంటి ఆహారం తీసుకుంటూ బతకొచ్చు, రోగం లేకుండా ఎలా మనం మన శరీరాన్ని కాపాడుకోవాలి. అండ్ దెన్ కమ్స్ నెక్స్ట్ పార్ట్ అండి. మన శరీరం గురించి తెలుసుకున్నామా, ఆ తర్వాత ఎలాంటి పార్ట్నర్ ని మనం అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, మళ్ళీ ఎలాంటి బిడ్డని కనాలి, ఇవన్నీ విషయాలు మనం ఫస్ట్ బుక్ లో చూసామండి. అంతేకాదండి, అనస్తాషియా చెప్తా ఉంది మనిషి అంటే ఎవరు. మాటి మాటికి తను ఏమంటుంది తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ అ మ్యాన్. మ్యాన్ అంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్. నేను మనిషిని, ఆఫ్టర్ ఆల్ నాకు తెలీదా ఏంటి అని. అంటే తను చెప్పే గొప్ప గొప్ప విషయాలు చెప్తా ఉంటే వ్లాడమిర్ సర్ప్రైజ్ అవుతుంటారు, నీకెలా తెలుసు ఈ విషయాలు అని. అప్పుడు తను క్యాజువల్ గా అంటుంది, ఏంటి మనిషి అంటే ఇవన్నీ తెలిసే ఉంటాయి మనుషులకి అని. అయితే నాకెందుకు తెలీదు, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా వాళ్ళకి ఎందుకు ఈ విషయాలు, ఈ సీక్రెట్స్ తెలీదు అంటే, ఎందుకంటే మీరు ఆ దైవీ తత్వం నుంచి దూరం అయిపోయారు మనమందరం. సో వై హౌ, దానికి ఆన్సర్స్ ఉన్నాయండి ఇక్కడ. అది నచ్చిందనమాట. సో బుక్ ప్రింట్ అయింది. తను చెప్తుంది ఈ బుక్ ప్రింట్ అవ్వడమే, ఇంకా ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా మనుషులు ఎంత ఫ్యాన్ అయిపోయారంటే అనస్తాషియా గురించి పాటలు రాస్తున్నారంట, నాటకాలు వేస్తున్నారు, సినిమా తీశారు, ఆర్గనైజేషన్స్ అంటే చిన్న చిన్న గ్రూప్స్ తయారు చేసి అలాంటి జీవితం జీవించాలి, ఎలా చేయొచ్చు అనేది ప్రాక్టికల్ గా ప్రాక్టీసెస్ స్టార్ట్ అయ్యాయండి. ఇవన్నీ చూసిన తర్వాత వ్లాడమిర్ అనుకుంటారు, అరేవా ఇది ఎంత బాగుందో, అనస్తాషియా చెప్పిందంతా చేస్తూ ఉంటే చక్కగా డబ్బు సంపాదించవచ్చు కదా. ఇక్కడ అనస్తాషియా మనిషికి ఉండే శక్తి గురించి చెప్తుందండి. అనస్తాషియా అంటుంది ప్రతి మనిషికి ఒక వెలుతురు, రే ఆఫ్ లైట్ అని తను చెప్తుంది. మనలో ఉండే వెలుతురు, ఏ వెలుతురునైతే మనం దేవుడు విగ్రహం లేదా ఫొటోస్ డ్రా చేసినప్పుడు వాళ్ళ వెనక ఒక ఆరా లాంటిది ఒక లైట్ పెడతామండి.
మనం అనుకుంటాం దేవుడు కదండి, వాళ్ళలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకే వాళ్ళకి లైట్ అండి అని. సో మాస్టర్ ఇక్కడ అనస్తాషియా ఇస్ సేయింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి మనిషిలో ఆ లైట్ ఉంటుంది. అలా వెనక నుంచి రాదండి, మనకు లోపల నుంచి ఉంటుంది. ఎస్, మనలో ఉంటుంది ఆ లైట్. ఎలా అంటే సినిమాలో చూస్తాం కదండి, దేవుడు ఇలా చేయి చేస్తే ఇక్కడ నుంచి ఒక లైట్ వస్తుంది, ఆ లైట్ తో మనం ఏదైనా పని చేసేసుకుంటున్నామని. అలా మనలో ఉండే లైట్ తో ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, ఎన్నో విషయాలు చేయొచ్చు అనమాట. సో వాట్ ఈస్ దట్ లైట్ అంటే, ఇట్ ఈస్ లవ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. ఇన్ని రోజులు మనం కాస్మిక్ ఎనర్జీ, బ్రహ్మాండ శక్తి, ప్రాణశక్తి, ఏదేదో మాట్లాడినాం. అయితే ఏంటి ఇది? ఆ శక్తి అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి? దానికి సింపుల్ గా సింప్లిఫై చేసి చెప్తా ఉంది. ఇట్ ఇస్ జస్ట్ లవ్. వాట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ? ఇట్ ఈస్ లవ్, స్ట్రాంగ్ లవ్. ఇప్పుడు స్ట్రాంగ్ లవ్ అన్నానంటే ఇంకెలా ఉంటుందబ్బా స్ట్రాంగ్ లవ్ అని డౌట్ వస్తుందా మీకు? లవ్ అనడానికి, లవ్ డజంట్ హ్యావ్ స్ట్రాంగ్, లిటిల్, కొంచెం లవ్, ఎక్కువ లవ్, డీప్ లవ్ అలాంటిది ఉండదండి. ఒక మాస్టరు ఆ, ఇంకో బుక్ ఉందండి, మీర్దాద్, ద బుక్ ఆఫ్ మీర్దాద్. అందులో చాలా బాగా చెప్పారు. అందులో మాస్టర్ చెప్తున్నారు వాట్ ఈస్ లవ్ గురించి. లవ్ లో లవ్ అంటే లవ్వే అంతే. అందులో ఎక్కువ తక్కువ కొంచెము, ఆ ఆ, ఇంతే, అమ్మ లవ్వు, చెల్లి లవ్వు, ఫ్రెండ్ లవ్వు, అలా మనం ఎంత భాగాలు చేసాం కదా, అలాంటివి ఏమి ఉండదంట. లవ్ మీన్స్ లవ్, దట్ ఈస్ జస్ట్ కంప్లీట్ హోల్నెస్ తో ఉండేది లవ్. అది ఎక్కడ ఉంటుందండి అంటే అందరిలో ఉంటుంది. మనం దాన్ని అర్థం చేసుకోకుండా ఇలా దానికి వేరే వేరే డెఫినేషన్ ఇచ్చేసామండి. సో దాట్ లవ్ ఎనర్జీ ఇస్ ద కాస్మిక్ ఎనర్జీ. బుక్ నెంబర్ 1 లో బ్యూటిఫుల్ గానే, అనస్తాషియా బుక్ 1 లో ఫస్ట్ చాప్టర్ లో అదే చెప్పారు. వాట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ? మనిషి హృదయంలో ఎప్పుడైతే లవ్ పొంగుతుందో అదే పైకెళ్ళి అలా వర్షం కురుస్తుందంట. ఈ 1000 రేట్లు అయిపోయి మళ్ళీ మళ్ళీ కిందకి వర్షంలా పడి, భూమి మీద కాదు సృష్టి మొత్తం మీద ఆ లవ్ అలా వర్షం కురుస్తుంది. ఆ లవ్వే కాస్మిక్ ఎనర్జీ. ఎప్పుడైతే హృదయంలో నుంచి ప్రేమ పుడుతుందో, లవ్ పుడుతుందో, అప్పుడు ఇలా కాస్మిక్ ఎనర్జీ అవుతుంది. అలా అయితే మనిషి హృదయంలో ఎప్పుడు లవ్వేనా? లేదు కదా, కొందరు ఉన్నారు ఆపోజిట్ జరుగుతా ఉంది, హేట్ జరుగుతా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ కూడా పనిచేస్తుంది. అది అప్పుడు పైకి వెళ్లకుండా భూమి లోపల వెళ్ళి అక్కడ కూడా 1000 రేట్లు మల్టిప్లై అయిపోయి అలా బయటకు వస్తే అదే భూకంపం, సునామీస్, జ్వాలాముఖి లాగా బయటకు వస్తుంది. సో వాట్ ఈస్ లవ్ ఎనర్జీ? సృష్టి స్టే చేయడానికి, స్థిరంగా ఉండడానికి, సమృద్ధిగా ఉండడానికి కావాల్సిన శక్తి ఇస్ లవ్. సో లవ్ ఎనర్జీ గురించి చెప్తా ఉంటే హీలింగ్ గురించి కూడా చెప్తూ అనస్తాషా చెప్తుంది, ఈ లవ్ ఇచ్చామంటే చాలు, అక్కడ రోగాలు కష్టాలు ఏముండదు. సో వాట్ ఈస్ హీలింగ్? ఎందుకంటే కొన్ని స్టోరీస్ చెప్తూ అనస్తాషా ఎలా అయితే ఎవరైనా బాధపడుతూ ఉంటే నేను నా ఆ, కొంచెం లైట్ ని పంపించాను, నా రే ఆఫ్ లైట్ ని పంపించాను, దాంతో ఆ లైట్ తో చూడండి, లైట్ ఉంది అంటే దానికి ఒక వామ్త్, వామ్త్ ఇన్ ద సెన్స్ వెచ్చతనం ఉంటుంది. ఆ లైట్ లో ఉండే వెచ్చతనమే అక్కడ వాళ్ళని హీల్ చేస్తుందంట. వ్లాడమీర్కి అయితే చూడండి, తను ఎంతో డీప్ విషయాలు చెప్తా ఉంటే ఆల్వేస్ ఈజ్ మనీ మైండెడ్. ఓ ఇంత ఈజీనా హీల్ చేయడం? అలా అయితే నువ్వు ఎంత టైం తీసుకుంటావు ఒక మనిషిని కంప్లీట్ గా హీల్ చేయడానికి? తను ఆలోచిస్తుంది, ఎంత రోగం ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా నాకు ఒక 10-15 నిమిషం పడుతుంది. నేను లవ్ ఎనర్జీని పంపిస్తే, అంటే నా రే ఆఫ్ లైట్ ని పంపిస్తే తను హీల్ అవుతారు. ఏంటి 15 నిమిషాల్లో ఒక మనిషిని నువ్వు కంప్లీట్ గా హీల్ చేస్తావా? అలా అయితే లెక్క వేయడం మొదలెడతాడండి. మనం ఒక షాప్ తీద్దాము, అక్కడ నువ్వు ఒక కౌంటర్ పెట్టుకో, నేను డబ్బులు నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం ఆ 15 నిమిషం ఒక పేషెంట్ చూసుకో. అమ్మో, ఒక రోజుకి లెక్క వేస్తారండి. ఒక హాస్పిటల్కి వెళ్తేనే డాక్టర్ మందు ఇవ్వరు. ఆయన ఏమంటారు, ఆ, ఒక ట్రయల్, ఈ రోజు ఇన్ని మెడిసిన్స్ తీసుకోండి, తగ్గకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ రండి అంటారు కదా. అంటే డాక్టర్కే తెలీదు ఈ మందులు తీసుకుంటే వాళ్ళు ఆ జబ్బు సరిపోతుంది అని. ఈజ్ నాట్ కాన్ఫిడెంట్, పక్కాగా చెప్పలేరన్నమాట.
అసలు ఏ డాక్టర్ చెప్పరు ఇది తీసుకోండి భయపడొద్దు ఇంకెప్పుడు మీకు జీవితంలో దగ్గు గాని జలుబు గాని రాదు అని ఎవ్వరు అనరు అనమాట. ఇది తీసుకోండి, ఇది సరిగా పని చేయకపోతే నెక్స్ట్ వీక్ రండి అప్పుడు కొంచెం మార్చి ఇస్తాను. ఏ పెద్ద రోగమైనా అలాగే మాట్లాడతారు. అయితే అనస్తాషియా అంటా ఉంది ఏమీ లేదు, నేను జస్ట్ విత్ మై రే ఆఫ్ లైట్ నేను 10 minutes లో కంప్లీట్ హీల్ చేస్తాను అంటే లెక్కేసుకొని అమ్మో మనం 1 డేలోనే మిలియన్స్ వీ కెన్ ఎర్న్, ఎంత బాగుంటుందో. ఆ ఇదే స్టార్ట్ చేద్దాము, ఎందుకు ఈ బుక్ పిచ్చి పిచ్చిగా బుక్ రాయడము పబ్లిష్ చేయడాలు ఇవన్నీ ఎందుకు అని అనస్తాషని వ్లాడమేర్ అంటారనమాట. అప్పుడు వ్లాడమేర్ కు అనస్తాష చెప్తుంది అంత ఈజీగా జరగదు, నేనైతే లవ్ పంపిస్తాను, అయితే అది పని చేస్తుంది అనేది గ్యారంటీ లేదు, ఎందుకంటే అక్కడ నుంచి రిసీవింగ్ ఉందా లేదా దాన్ని బట్టి ఉంటుంది. వ్లాడమేర్ అడుగుతారు ఒంట్లో బాగాలేదు కష్టం ఉంది అంటే, ఎవరైనా ఇప్పుడు క్యాన్సర్ ఉంది ట్యూబర్క్లోసిస్ ఉంది ఆ సమయంలో ఈ స్టోరీ జరిగినప్పుడు 1997, సో 96లో స్టార్ట్ అయింది, ఇది సెకండ్ బుక్ 97 అన్నమాట. సో అప్పుడు ఎయిడ్స్ ఎక్కువగా ఉంది. తను అడుగుతారు నువ్వు ఎయిడ్స్ కూడా హీల్ చేయొచ్చు కదా, అప్పుడైతే ఎవరైనా సరే ఎయిడ్స్ ఉన్న వాళ్ళు వచ్చేస్తారు కదా అంటే నో, వాళ్ళు వచ్చినా నేను రే ఆఫ్ లైట్ పంపించినా వాళ్ళు హీల్ అవ్వరు. కారణం ఏంటి అని అడిగితే ఇది మనం తెలుసుకోవాలండి, మెడక్ కారణం ఇక్కడ తెలుసుకుంటున్నాం. బికాస్ ఆ రిసీవింగ్ పర్సన్ ఆ పేషెంట్ మనసులో ఎలాంటిది ఉందో రిసీవింగ్ ఉండాలి, అప్పుడే అది పని చేస్తుందంట. అది అర్థం కాలేదు వ్లాడమీర్కి, ఏమంటున్నావు నువ్వు ఇవన్నీ ఇంత డీప్ గా మాట్లాడితే నాకు అర్థం కాదు, కొంచెం క్లియర్ గా చెప్తావా అంటే అప్పుడు తను చెప్తుంది చూడు, నేను ఒకసారి ఏం జరిగిందంటే ఒక ముసలావిడ ఉన్నింది, తనకు హస్బెండ్ చిన్న వయసులోనే చచ్చిపోతే తనకు ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని పెంచడము వాడిని బాగా చూసుకోవడము అదొక్కటే తన జీవిత ఉద్దేశం అయింది. అలా పెంచుతూ ఉండగా ఆ ఇప్పుడు తనకి వయసు అయింది, వయసు అయిపోయి ఒంట్లో జబ్బులు నొప్పులు ఉన్నాయి. ఎలా జరిగింది అంటే ఆ బాబు పుట్టినప్పుడు చాలా బాగా చూసుకోవాలని తనకు ఒక పొలం ఉందంట, అక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్ని పెంచుకుంటా ఉంది. చక్కగా బ్యూటిఫుల్ గా హెల్తీగా ఉండే ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని తను తీసి దాచిపెట్టి బాబుకు మాత్రం తినడానికి ఇవ్వడం, ఇంకా మిగిలిందంతా తన బాబు కోసం సంవత్సరం పూర్తి తినడానికి ఊరగాయలు అలా చేస్తాం కదా వాళ్ళు అక్కడ పిక్కల్స్ అండ్ జామ్ అలాంటి సాస్ తయారు చేసి సంవత్సరం మొత్తం తినడానికి తను రెడీ చేసేదంట బాబు కోసమే. ఇంకా ఎక్కువగా పండితే అమ్మి మార్కెట్లో సేల్ చేసి ఆ డబ్బుతో తక్కువ రేట్లో దొరికే మార్కెట్లో తక్కువ రేట్లో దొరికే ఫ్రూట్స్ ని తను తినేదంట. మనం ఫస్ట్ బుక్ లో చూసామండి, మన పొలంలో ఏదైతే పెంచుకుంటామో అదే మనకి ఔషధి, అది మనం తినాల్సిందే. అయితే ఇక్కడ తను అది తినకుండా బాబుకు పెడతా ఉంది, సేల్ చేస్తా ఉంది. అలా రోజులు గడిచిపోతున్నాయి. బాబు పెద్దోడైన తర్వాత స్కూల్ కాలేజ్ చేయాలంటే లేదమ్మా నాకు స్కూల్ వద్దు, నాకు పెయింటింగ్ ఇష్టం, నాకు పెయింటర్ అవ్వాలని ఉంది అంటే తను పెద్ద సిటీకి పంపిస్తుంది, కాస్ట్లీ యూనివర్సిటీలో పంపిస్తుంది. నువ్వు భయపడొద్దు అని పొలంలో ఇంకా ఎక్కువగా పని చేసి ఇంకా ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వచ్చేటట్టు చేసి దాన్ని ఇంకా మంచి మార్కెట్లో సేల్ చేసి ఆ వచ్చిన డబ్బుతో తను ఫైనాన్షియల్లీ తనకి సపోర్ట్ చేసింది అనమాట. ఆ బాబు చక్కగా నేర్చుకుంటున్నాడు, కంప్లీట్ అయింది కోర్సు, జాబ్ దొరకలేదు. అప్పుడు కూడా తను చెప్తా ఉంది నువ్వు భయపడొద్దు, నువ్వు స్టాండ్ అయ్యేదాకా నేను చూసుకుంటానని. అలా డబ్బులు సంపాదించడం, బాబు కోసం తీసి పెట్టడం, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ని తయారు చేసి ఊరగాయలు జాము సాస్ తయారు చేయడం, అలా అన్నమాట తన జీవితం అంతా గడిచిపోయింది. ఇప్పుడు బాబుకి ఒక వయసు వచ్చింది కదా, స్ట్రగుల్ చేసిన తర్వాత ఒక రోజు తను ఊరికి వస్తాడు అమ్మ దగ్గరికి, అమ్మ నేను ఇప్పుడు స్టాండ్ అయ్యాను, నాకు మంచి కాంట్రాక్ట్స్ వస్తున్నాయి, నా పెయింటింగ్ సేల్ అవుతున్నాయి, ఇప్పుడు నాకు ఏ భయం లేదు, నేను చక్కగా అర్నింగ్ చేస్తున్నాను, సో నువ్వు ఇకపైన నాకు డబ్బు పంపించొద్దు, అంతేకాదు నేను ఒక రిచ్ అమ్మాయి దొరికింది, బాగా డబ్బున్న అమ్మాయి దొరికింది, పెళ్లి చేసుకున్నాను, సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నువ్వు ఇకపైన నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు డబ్బు నాకు పంపించొద్దు. అమ్మకు చాలా సంతోషం, బాబుకు జాబ్ వచ్చేసింది, ఆ మరి అమ్మాయి కూడా దొరికింది, సో షీ వెరీ హ్యాపీ, తల్లి మనసు కదా.
సరే అని బాబు వెళ్ళేటప్పుడు ఆ ఊరగాయల డబ్బా అని తీసి ఇస్తుందన్నమాట, ఇది తీసుకెళ్ళవయ్యా అని. చిచ్చి అమ్మ, లైఫ్ లాంగ్ ఇది తిని తిని విసిగిపోయాను. మార్కెట్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో. ఇకపైన నాకు డబ్బు కూడా ఉంది, నేను అవి కొని తింటాను. ఇకపైన నాకు ఈ ఊరగాయలు జాములు అవసరం లేదు, నువ్వు చెయ్యొద్దు ఇకపైన నా కోసం అని చెప్తాడండి. షీజ్ లైక్, ఓ మై గాడ్, డబ్బు వద్దు అంటున్నాడు, ఊరగాయ వద్దు అంటున్నాడు. ఇంకా వెళ్తూ అంటారు, నాకు అంటూ ఒక ఫ్యామిలీ అయిపోయింది, నాకు అంటూ ఒక లైఫ్ ఉంది అమ్మా. నేను తరచూ వచ్చి నిన్ను కలవడం కొంచెం కష్టం, నాకు వీలైనప్పుడు వస్తాను, సో డోంట్ వెయిట్ ఫర్ మీ. నేను వస్తాను అని నువ్వు దారి చూడొద్దు, బీ హ్యాపీ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ముసలావిడకి అసలు నేను ఎందుకు ఉండాలి, ఈ జీవితం ఎందుకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే తన లైఫ్ మోటోనే ఏముంది, చక్కగా పంట పండాలి, అది సేల్ చేయాలి, వచ్చిన డబ్బుతో బాబు పెట్టాలి, పంట వచ్చిన పంటతో బాబు కోసమే తిండి తయారు చేయాలి. తను ఎప్పుడు తినలేదు, అందుకే ఏమైందంటే తనకి ఒంట్లో ఎప్పుడు నొప్పులు, ఆరోగ్యం సరి లేకపోవడం అలాంటి జరుగుతా ఉంది. ఇది జరిగిన ఒక రోజు ముందు ఏమైందంటే తనకి చాలా ఒళ్ళు నొప్పి అంట. అనస్తాషియా తన ఊర్లో నుంచి, అక్కడ తన ఉండే ప్లేస్ నుంచి ఆ అలా అలా చూస్తూ ఉంటుంది కదా. ఒకరోజు ఈ ముసలిదాన్ని చూస్తుంది, ఎన్నో రోజులైంది కదా ఈవిడేం చేస్తా ఉందో అని చూస్తే, ఇంతకు ముందు ఎంత హ్యాపీగా ఉండే ముసలావిడ ఈ రోజు చాలా బాధపడతా ఉందంట. ఆ నొప్పులతో అసలు ఏడుస్తా ఉంది, అరుపులు కేకలు అంట, అమ్మా 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 అని అంటా ఉందంట నొప్పులతో. తనకప్పుడు జాలేస్తుంది అనస్తాషియాకి. కొంచెం నేను నా రే ఆఫ్ లైట్, నా లవ్ ని పంపిస్తే తనకు నొప్పులు తగ్గిపోతాయి కదా అని అలా తను పంపిస్తుంది. అయినా వర్క్ అవ్వదంట, వర్క్ అవ్వదు, చాలాసేపు పడుతుంది, ఇంకా ఎక్కువగా లైట్ పంపిస్తుంది. అయితే కొంచెం అప్పుడు ఆ నొప్పులు ఏదైతే ఉన్నాయో శారీరకంగా ఉండే నొప్పులు అవి కొంచెం తగ్గాయంట. హాయిగా అప్పుడు ఆ ముసలావిడ నిద్రపోయిందంట. మరుసటి రోజు ఇది జరిగింది, కొడుకొచ్చాడు, ఇలాంటి మాటలన్నీ వినడం జరిగింది. ఇప్పుడు ఆ తాత, అనస్తాష తాత అని ఉన్నారు కదండి, తాత ముత్తాతలు ఉన్నారు కదా, తాత వస్తారంట అనస్తాష దగ్గరికి. అప్పుడు కొన్ని డౌట్స్ ఏదైతే ఉంటాయో అమ్మ వాళ్ళ మధ్యలో మాటలు అంటేనే ఇలాంటి కొన్ని డౌట్స్ క్లియర్ చేయడమే, బాతా కానీ లేదండి, కూర్చొని గాసిపింగ్ లేదు, మాటలు ఎక్కువగా లేదు వాళ్ళ మధ్యన. సో తాత, నేను ఇలా ఒక ముసలావిడికి హీల్ చేస్తే, రే ఆఫ్ లైట్ పంపిస్తే తను హీల్ అవ్వలేదు, నాకు ఎక్కువ లైట్ పంపించాల్సి వచ్చింది, ఏం జరిగింది ఇక్కడ, నేను ఏ మార్పులు చేసుకోవాలంటే నువ్వు ఎందుకు హీల్ చేసావు అని అడుగుతారు. లేదు, తను చాలా నొప్పిలో ఉంది, నేను చూడలేకపోయాను అంటే, నో, నువ్వు అది తప్పు చేసావమ్మా అంటే. ఎలా తాతయ్య, ఒక మనిషి నొప్పిలో ఉంటే నేను వాళ్ళకి కొంచెం సహాయం చేస్తే అది తప్పు అని ఎలా అంటారు మీరు అంటే, ఆయన అప్పుడు అంటారు, నీకు నెక్స్ట్ డే ఏం జరిగిందో తెలుసా అని అప్పుడు ఈ కథ చెప్తారనమాట. తన బాబు వచ్చాడు, ఏమి వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆవిడ స్థితి ఎలా ఉందో చూడు, నువ్వు బాడీ హీల్ చేసావు, సోల్ ఎలా ఏడుస్తా ఉందో చూడు అని చూపిస్తారు ఇంకోసారి. అంటే చూడడం అక్కడి నుంచి వాళ్ళు చూస్తారండి, టెలివిజన్ అవసరం లేదు, ఏ న్యూస్ పేపర్ అవసరం లేదు, ఆ ప్లేస్ లో నుంచే చూస్తుంది. తనకు చచ్చిపోవాలన్న ఎంత బాధగా ఉందంట, అయితే చచ్చిపోలేరు, ఎందుకంటే శరీరం స్ట్రాంగ్ గా ఉంది, మనసు బాధపడతా ఉంది, సోల్ బాధపడతా ఉంది. సో అలా 1 వీక్ 10 డేస్ తను చాలా బాధపడి ఆ బాధతోనే తను అప్పుడు చచ్చిపోతుందంట. అప్పుడు ఈ తాత, అనస్తాషియా తాత అంటారు, ఈ ఒక వారం రోజులు ఏదైతే తను బాధపడింది దానికి కారణం ఏంటో తెలుసా. తెలీదు తాతయ్య, అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు ఇలా జరిగింది అంటే, అప్పుడు అంటారు, నువ్వు హీల్ చేయకపోయి ఉంటే తను ఆ రోజు రాత్రియే చచ్చిపోయి ఉండేది. అప్పుడు దాకా తన సోల్ ఎంతో హ్యాపీగా ఉంది, బాబు కోసం చేస్తున్నాను అని చాలా హ్యాపీగా ఉంది. అయితే నువ్వు ఆ హ్యాపీనెస్ ని తీసేసావు, తను బాధపడేలాగా చేసావు. సో హీలింగ్ అందుకే తను రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు రిసీవ్ చేయలేదు అంటే, సోల్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ తన కొడుకు, తన గురించి ఆలోచించడం లేదు.
అలాగే మనం కూడా ఎప్పుడైతే ఎవరికైతే ఏదైనా రోగం ఉంది వాళ్ళకి మీరు ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు సరిపోవటం లేదు. ఎందుకు? ఈ అనస్తాషియా బుక్ ని ఒక స్టోరీ లాగా చూసుకోకుండా మనం ప్రాక్టికల్ లైఫ్ లో ఎక్కడ ఏమి మార్పులు తీసుకురావాలి అది చూసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే హీలింగ్ ఎందుకు జరగదు అంటే మీరు మెడిసిన్ తీసుకున్నా మీ రోగాలు ఎందుకు తగ్గటం లేదు, రేకి హీలింగ్ తీసుకున్నా కొందరిలో ఏది మార్పులు రావటం లేదు. ఓన్లీ టైం బీయింగ్ నొప్పులు తగ్గుతున్నాయి, లాంగ్ టర్మ్ ఏమీ జరగటం లేదు. ఎందుకంటే ఆ సోల్ ఇస్ నాట్ రెడీ టు రిసీవ్. ఇక్కడ రిసీవ్ అంటే ఏంటండి, వాళ్ళకు రోగాలు ఉంటే ఉమ్, సరిపోవాలనే కదా మందులు తీసుకుంటారు అని మీరు చూడాలి. ప్రాక్టికల్ గా చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎలా అంటే నేను నా ప్రాక్టికల్ ఎగ్జాంపులే చెప్తాను. నేను చాలా అబ్జర్వ్ చేసేది ఇప్పుడైతే కంప్లీట్లీ నాకు ఆ, నా ఫ్యామిలీ కానీ నా సొసైటీ కానీ ఇట్ ఈస్ లైక్ అ ల్యాబ్ ఫర్ మీ. సో లెబొరేటరీలో మనం ఏం నేర్చుకుంటున్నామో ఎలా వర్క్ అవుతుందో. మా మా ఫాదర్ వచ్చారు లాస్ట్ మంత్. ఆయనకి పిచ్చి, మెడిసిన్ పిచ్చి. ఏమీ లేకపోయినా మెడిసిన్స్ కావాలి, మెడిసిన్స్ కావాలి, ఆ మెడిసిన్ ఈ మెడిసిన్, కొంచెం తగ్గినా కొంచెం తుమ్మినా అలా అన్నమాట. అయితే ఇది తీసుకుంటే ఎందుకు హీల్ అవ్వటం లేదు? ఎందుకంటే మెంటల్లీ వాట్ హీ సేయింగ్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అక్కడే మీరు తెలుసుకుంటారు. ఆ మందులు తీసుకునేటప్పుడు, డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు, ఈ రోజుకి ఇది తగ్గిపోతుంది, ఎప్పటికీ తగ్గుతుందా, ఎలా, సిల్లి కదా, ఇది జరుగుతుందా అసలు అంటే వాళ్ళు అస్సలు నమ్మరు అనమాట. దట్ యూ కెన్ బి కంప్లీట్లీ హీల్డ్. నో నో నో, ఈ మెడిసిన్ ఈసారి వచ్చిన ఇన్ఫెక్షన్ ఉంది కదా అది తగ్గిస్తుంది. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఏదైనా తప్పుగా నీళ్లు తాగానా లేదా ఏదైనా తప్పుడు తిండి తిన్నానంటే మళ్ళీ నాకు వస్తుంది దగ్గు. సో యూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద హీలింగ్. మనం హీలింగ్ ఎలా యాక్సెప్ట్ చేయాలంటే, ఈ హీలింగ్ తీసుకున్నానంటే ఇంకా జన్మలో నాకు ఈ ఇబ్బంది ఉండదు, అలా థాట్ రావాలి. అలాంటి థాట్ ఎప్పుడు వస్తుందంటే ఫేత్ ఉంటే వస్తుంది, నమ్మకం ఉంటే వస్తుంది. మనందరికీ ఏంటి నమ్మకం? డయాబెటీస్ వచ్చింది, ఈ మందు తీసుకుంటే మీకు అస్సలు రానే ఉండదు, మీకు లైఫ్ లోనే డయాబెటీస్ ఉండదు అంటే ఎవరైనా నమ్ముతారా? లేదండి. ఫస్ట్ వాళ్ళు టాక్ చూడాలి, ఎలా కూర్చొని మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటారు ఏంటండి, ఒక్కసారి వచ్చిందంటే ఇంకంతే. డాక్టర్ కూడా అదే అంటారండి, డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మందులు తీసుకోవాల్సిందే. ఇన్సులిన్ తీసుకోవడం మొదలెట్టారంటే ఇంకా అయిపోయింది, ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఆ ఇంజెక్షన్ స్టాప్ చేయలేరండి. అందులో కొంచెం తగ్గించొచ్చు అంతే, కానీ అది స్టాప్ చేయలేరండి. చాలా డేంజరస్ అండి, స్టాప్ చేయకూడదు. ఎవరంటున్నారు? డాక్టర్. పేషెంట్ యాక్సెప్టింగ్. ఓ ఎస్, ఫుల్ ఫేత్ ఆ వర్డ్స్ లో. సో అలా చేసేటప్పుడు క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్, ఎవ్వరూ బతకలేదండి. ఫోర్త్ స్టేజ్ దాకా వెళ్ళిపోయారంటే క్యాన్సర్ అంటే ఇంకంతేనండి, అయిపోయిందండి, పాపం అండి. చాలా లేటుగా తెలిసిందండి. ఆ మాటలు ఎలా ఉంటాయి, జరిగేది కూడా అలాగే జరుగుతుంది. ఎందుకు ఈ రోజు రోగాలు కంప్లీట్ గా నాశనం అయిపోవడం లేదు అంటే ఫేత్ లేకుండా మార్కెట్లో అలా మనల్ని ప్రోగ్రామింగ్, బ్రెయిన్ ని ప్రోగ్రామ్ చేసేస్తున్నారు. సో దట్ మీరు సొంతంగా ఆలోచించకుండా చేస్తున్నారు. సో ఇక్కడ అనస్తాషియా తన ఈ స్టోరీలో ఈ విషయం చెప్తా ఉంది. ఇప్పుడు వ్లాడమైర్ అంటారు, అట్లయితే నువ్వు నన్ను హీల్ చేసావు కదా, అప్పుడు నేను యాక్సెప్టెన్స్ లో లేను కదా, నువ్వు నన్ను హీల్ చేసావు కదా, అది ఎలా జరిగింది అంటే అప్పుడు ఒక వింతమైన ఒక విషయం చెప్పిందండి. ఇది కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. లైఫ్ లో మనం చేసే ప్రతి పనికి ఒక అకౌంట్ మెయింటైన్ అవుతుందండి యూనివర్స్ లో. ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. వెన్ ఐఎమ్ జస్ట్ మెన్షనింగ్ ఇట్ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. బికాస్ మనం ఆ అవేర్నెస్ లో ఉండాలి. దట్ ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ వర్డ్ ఇస్ రికార్డెడ్. మీకు దానికి తగినట్టుగా ఎఫెక్ట్ మీకు వస్తుంది. వ్లాడమైర్ అడుగుతారు, నాకు ఇన్ని రోగాలు ఉన్నాయి, నువ్వు ఫుల్ గా కూడా హీల్ చేయలేదు. మొదటిది, నువ్వు ఫుల్ హీల్ చేయలేదు. ఏమన్నావు నువ్వు? ఇది లాస్ట్ బుక్ లో జరిగిందండి ఈ ఈ టాపిక్. తను ఫుల్ హీల్ చెయ్యను అంటుంది. కొంచెం చేశాను, ఆ తర్వాత నువ్వు చేసుకోవాలి అంటే నీ తాగుడులు, నువ్వు తినడము, నువ్వు నిద్రపోక ఉండడము, మళ్ళీ తిరగడము, ఏదేదైతే నీ అలవాట్లు ఉన్నాయో నువ్వు చూసుకొని యూ హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్. నేను ఫుల్ గా నేను మ్యాజిక్ చేసి నిన్ను హీల్ చేసేస్తే నీ ఎఫర్ట్ ఎక్కడ ఉంది? నువ్వు కూడా ఎఫర్ట్ చేయాలి. ఓన్లీ దెన్ యుల్ రెస్పెక్ట్ యువర్ హెల్త్.
అందుకే నేను ఫుల్ హీల్ చెయ్యను, ఇకపైన చెయ్యను అని ఒక్కరోజు చెప్పి ఉంటుందన్నమాట. అప్పుడు ఇప్పుడు వ్లాడిమిర్ నెక్స్ట్ టైం అడుగుతున్నారు, నువ్వు అప్పుడు అలా అన్నావు, అయితే అయినా నేను ఇంకా హెల్తీగానే ఉన్నాను కదా, మరి నాకు ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వస్తా ఉంది? హూ ఈజ్ హీలింగ్ మీ? హూ ఈజ్ హెల్పింగ్ మీ? ఆర్ దర్ ఏంజల్స్ హెల్పింగ్ మీ? ఎస్, ఏంజల్స్ ఉన్నారండి, హీలింగ్ ఏంజల్స్. ఎవరండి ఈ హీలింగ్ ఏంజల్స్ అంటే? అప్పుడు అనస్తాషా చెప్తుంది, నువ్వే చూసుకో, నువ్వే కూర్చో. ఇప్పుడు మనం అయితే మెడిటేషన్ అనొచ్చు, అక్కడ అనస్తాషా మెడిటేషన్ వర్డ్ యూజ్ చేయలేదండి. నువ్వే కూర్చొని చూసుకో, నీకే తెలుస్తుంది హూ ఆర్ ద హీలింగ్ ఏంజల్స్. నిన్ను ఎవరు హీల్ చేస్తూనే ఉన్నారు. నువ్వు తాగడం మానలేదు, నువ్వు తినడం నాన్ వెజ్ తింటున్నారు కదండి, అవి లేదు, నీ హ్యాబిట్స్ లో మార్పులు లేదు, అయినా నువ్వు యువర్ బాడీ ఈజ్ హీలింగ్. ఎందుకంటే సమ్ ఎనర్జీ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఏంజల్స్. ఇక్కడ ఏంజల్స్ అనగా అందరూ ఏంజల్స్ గురించి ఇమాజిన్ చేస్తున్నారా? లేదండి, ఇక్కడ ఏంజల్స్ అంటే లిటరల్ ఏంజల్స్ కాదు. మనం ఎప్పుడెప్పుడైతే ఎక్కడ తెలియకుండానే ఎంతో మందికి లవ్ ఇచ్చి ఉంటాం కదా, ఇక్కడ లవ్వే అండి, ఇంకేం లేదు. ఎవరినైనా హోల్ హార్టెడ్లీ మనం ఎవరికైనా లవ్ చూపించుంటే, అంటే అక్కడ కనికర అంటే జాలి ఉండకూడదు. జాలి ఇస్ నాట్ లవ్. ఓకే, జాలి చూపించడం కాదు, నేను డొనేషన్ చేస్తున్నాను పాపం అండి, పేదవాళ్ళండి డొనేషన్ చేస్తాను, కుక్క పిల్ల అండి పాపం అండి, నేను కొంచెం ఆ, ముద్దులు చేస్తాను, అది దాట్ ఈస్ నాట్ లవ్. సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ సెడ్, లవ్ ఇస్ కంప్లీట్ లవ్. జాలి చూపించడం లవ్ కాదు, అయ్యో పాపం డొనేషన్ అవన్నీ లవ్ కాదు. యు ఆర్ డూయింగ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. నీ దగ్గర డబ్బు ఉందా, నువ్వు ఇస్తున్నావు. నీ దగ్గర అన్నం ఎక్కువగా ఉందా, నువ్వు ఇంకొకరికి అన్నం పెడుతున్నావు. అక్కడ లవ్ కాదు. అయితే మరి నాకు ఎవరు ఇస్తున్నారు, నేను ఇలాంటి పని ఏది చేయలేదు అంటే, వెరీ వెరీ బ్యూటిఫుల్ మై ఫ్రెండ్స్. అనస్తాషా అంటుంది, నువ్వు ఒకప్పుడు ఒక చెట్టుకి ఎక్కువగా లవ్ ఇచ్చావు, ఆ చెట్టు నిన్ను ఈ రోజు దాకా నిన్ను కాపాడుతా ఉంది. ఆ అంటాడు వ్లాడమిర్, నేను చెట్టుని కాపాడమ్మా, అలాంటిది ఏం జరగలేదు, ఐఎమ్ నాట్ అన్ ఎన్వైరన్మెంటలిస్ట్, నేను అలాంటిది ఏమీ చేయలేదు. అంటే అప్పుడు నువ్వు గుర్తు తెచ్చుకో, ఒక చెర్రీ ట్రీ గురించి చెప్తుందండి. అప్పుడు నీకు చెర్రీ ట్రీ లవ్ పంపిస్తా ఉంది. ఆ, గుర్తు రావటం లేదు నా లైఫ్ లో చెర్రీ ట్రీ, నాకు ఏ స్టోరీ లేదే నా లైఫ్ లో చెర్రీ ట్రీ అంటే. ఆలోచించు ఆలోచించు అంటుంది. అప్పుడు ఎప్పుడో ఒకసారి గుర్తొస్తుంది అప్పుడు. ఓహోహో, ఒకసారి నేను ఫ్లైట్ నుంచి వచ్చేటప్పుడు కారు ఒక మాల్ దగ్గర ఆపారు, ఏదో తీసుకోవాలని మాల్లో. డ్రైవర్ వెళ్ళారంట ఆ మాల్లో ఏదో కొనడానికి. తను కారులో కూర్చొని ఉండగా ఎదురుగా ఒక అతను ట్రక్ ఫుల్ గా సాప్లింగ్స్ అంటే మొక్కల్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారంట. అది తీసుకున్న వాళ్ళు ఆనందంగా చిన్న చిన్న మొక్కలు తీసుకొని హ్యాపీగా తీసుకొస్తున్నారంట. ఈయన అనుకుంటారు, ఏంటి పిచ్చి ఇది, చిన్న మొక్కలు ఫ్రీగా దొరుకుతా ఉంటే ఇంత హ్యాపీ అవ్వడమా, డబ్బు పెడితే దీనికన్నా ఇంకా పెద్ద పెద్ద మొక్కలు దొరుకుతాయి కదా, ఇందులో ఏంటి ఇంత హ్యాపీనెస్ అని అలా మనసులో అనుకుంటూ ఉంటారు. డ్రైవర్ వస్తారంట. అప్పుడు తను అంటారంట, నా కోసం కూడా ఒక 4 తీసుకురావయ్యా, వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు కదా అని. ఒక 3 తీసుకొస్తారండి ఆయన. తీసుకొచ్చేటప్పుడు అప్పుడు మిగిలిపోయిందే ఇచ్చారు, అంత ఖాళీ అయిపోయిందనమాట. అందులో ఒక మొక్క ఇరిగిపోయిందంట. కొన్ని బ్రాంచెస్ ఉంటాయి కదా చెట్టుకి, అలా ఒక బ్రాంచ్ ఇరిగిపోయింది, ఒకటి మాత్రం ఉందంట. సార్ ఇది ఉంచుకొనా పడేనా, ఇదంతా ఇరిగిపోయింది కదండి, అసలు చెట్టు ఇది బాగా వస్తుందా లేదా తెలియదు అంటే, పోన్లేవయ్యా డిక్కీలో పెట్టు చూద్దాం ఇంటికి వెళ్ళి అంటారు. డిక్కీలో అంతా వేసుకొని ఆ, తనకు ఒక ఫార్మ్ హౌస్ లాంటిది ఉందంట, గెస్ట్ హౌస్ లాగా. ఇల్లు వేరు, ఇక్కడ ఇది వేరు. సో అక్కడ తీసుకెళ్తారు, అక్కడ ఒక పాట్ లో వేసేయండి అని తన డ్రైవర్ చెప్తారంట. సో ఒక పాట్ లో ఈ చెర్రీ ట్రీస్, 3 చెర్రీ ట్రీస్ ఏనండి, ఈ చెట్టు కూడా అక్కడ వేస్తారు. సో ఎప్పుడెప్పుడైతే తను ఆ గెస్ట్ హౌస్ ఆ ఫార్మ్ హౌస్ కి వస్తారో, ఎలా ఉంది ఆ చెట్టు అని చూసుకోవడానికి ఒక్కసారి అలా దృష్టి, ఊరికే వన్ వన్ గ్లాన్స్, చెట్టు అయ్యి బాగానే ఉంది, చచ్చిపోతే అయింది అనుకున్నాను, ఏంటిది చక్కగా దీంట్లో ఆకులు వచ్చేసాయి పర్వాలేదే, అలా చూస్తున్నారనమాట. అలా రాను రాను అది చెట్టు కొంచెం పెద్దదవుతుంది. ఈయన అలా పనిలో మర్చిపోతారు. ఆ కొన్ని ఏళ్ళు అలా గడిచిపోతాయి. తను ఇంకోసారి ఒక ట్రిప్, ఫారెన్ ట్రిప్ ముగించి ఇంటికి వస్తారంట. వచ్చేటప్పుడు దారిలో చెరీస్
తింటూ వచ్చారంట. మార్కెట్లో దొరికే చెరీస్ ఎలా ఉంటాయండి? ప్యాకెట్లో చేసినవి మనం కూడా ఇండియాలో కూడా చూస్తున్నాం. చెరీస్ ప్యాకెట్ కొన్నారంటే షుగర్ కోటెడ్ ఉంటాయి. ఏ ఫ్రూట్ అయినా సరే అండి, మనం తినే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ టేస్ట్ ఎన్హాన్సర్స్ వేస్తారు, అంటే టేస్టీగా ఉండాలి. లేదంటే మన వాటర్ మెలన్ ఎప్పుడు రెడ్ గానే దొరుకుతుంది, స్వీట్ గానే ఉంటున్నాయి. ఎలా అండి? ఆర్టిఫిషియల్ వేస్తేనే. న్యాచురల్ టేస్ట్ అలా ఉండదండి. మనం న్యాచురల్ ఫ్రూట్స్ టేస్టే మర్చిపోయాం. మనకి తెలిసింది ఏంటంటే తీపిగా ఉండడం, టేస్టీగా ఉండడం, అవే ఫ్రూట్స్ అనుకుంటున్నాం. అసలు రియల్ గా పంటలు పండిన వాళ్ళని అడగండి. న్యాచురల్ గా పండిన పంట ఒక్కొక్కసారి చప్పగా ఉంటుంది, ఒక్కొక్కసారి అసలు ఏ టేస్ట్ లేకుండా ఉంటుంది, ఒక్కొక్కసారి కొంచెం లక్కీలీ ఎక్కువగా టేస్ట్ ఉండేవి ఫ్రూట్స్ వస్తాయి. మామిడికాయ కానీ, మామిడి పండ్లు కానీ, చెరీ కానీ, ఏ ఫ్రూట్ అయినా సరే. అయితే మనకు అలవాటు ఎలా అయిపోయిందంటే మార్కెట్లో ఉండేవి అలా అడల్టరేటెడ్ అయింది తిని అలవాటు. ఈయన ఫ్లైట్ దిగి వచ్చేటప్పుడు చెరీస్, స్వీట్ అండ్ చెరీస్ తింటూ వస్తున్నారు. తనకు ఆ టేస్ట్ ఇష్టం అనమాట, తింటూ వస్తారు. ఒక రెండు నోట్లో వేసుకున్నారు. ఈ ఫార్మ్ హౌస్ కి వచ్చారు. ఈ చెట్టు దగ్గర వచ్చినప్పుడు ఈ చెట్టులో మూడు కాయలు కనిపిస్తాయి. ఇందులో మూడు కాయలు వచ్చాయంట. ఒకటి మాత్రం కొంచెం కలర్ రెడ్డిష్ గా వచ్చింది, ఇంకా రెండు ఇంకో 4 రోజుల తర్వాత పండుతుంది. అప్పుడు అప్పుడు అది తినగలిగే ఒక టేస్ట్కి వస్తుంది అనమాట. అయితే మనం ఎలా అండి, పల్లెటూరులో ఎప్పుడైనా తిరిగారా? పొలంలో తిరిగేటప్పుడు జామకాయ కానీ మామిడికాయ కానీ చూస్తే తెలుస్తా ఉంది, ఇంకా అది దోరగాయ ఉంది, తింటే బాగోదు తెలిసినా మనం ఏం చేస్తామండి? గబుక్కన తీసుకొని ఒక కొరుకు కొరికేసి చిచ్చి బాలేదు, ఇది రేపు తీసుకొని ఉంటే బాగుండేది అని అలా పడేస్తాం. అలాగే ఈయన చేశారు. తింటూ బాగా టేస్టీగా ఉండే చెరి తీసి తింటూ వచ్చారా, ఈ పండు చూసారే పర్వాలేదే చచ్చిపోతుంది అనుకుంటే ఇందులో మూడు కాయలు కాసాయి, ఇదేదో బాగుంది అని ఒక కొంచెం రెడ్డిష్ గా ఉండే చెర్రీని తీసుకుని కొరికి చూస్తారు. అది ఇంకా పండలేదు, ఆబ్వియస్లీ టేస్టీగా ఉండదు. సెకండ్, అది జస్ట్ న్యాచురల్ గా వచ్చే పండుగ అందుకు అందులో టేస్ట్ లేదు. ఈయన తినేది ఆర్టిఫిషియల్ గా చాలా టేస్టీగా ఉంది. అది తినేసి తుతు బాలేదే అని పడేస్తారంట. ఇంకంతే, అయిపోయింది స్టోరీ. ఇది ఇలాంటివి మనం ఎన్నిసార్లు చేసి ఉంటాము. వీఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఎనీథింగ్. సో తను కూడా అలా తినేసి వెళ్ళిపోయారంట. ఇంకంతే, మర్చిపోయారు ఆ చెట్టు గురించి. అనస్తాషా చెప్తుంది, గుర్తొచ్చిందా? స్టోరీ అంతా తను హెల్ప్ చేసిందనమాట గుర్తు రావడానికి. సో ఆ చెట్టుకి ఇప్పుడు నాకు ఎలాంటి రిలేషను ఏంటి నువ్వు చెప్పడం అంటే, ఆ చెట్టు నీకు నిండుగా లవ్ పంపిస్తా ఉంది, నిండుగా నీకు బ్లెస్సింగ్స్ పంపిస్తా ఉంది. అతను పంపించే ఆ లవ్ వలన నీకు ఆరోగ్యం సరి అవుతా ఉంది. అండ్ ఇంకో సర్ప్రైజింగ్ విషయం, ఆ చెట్టు ఇచ్చే లవ్, అందువల్లనే నేను నిన్ను అట్రాక్ట్ చేసుకొని నీ లైఫ్ లో నేను వచ్చాను. సీక్రెట్ చూడండి. అదర్వైజ్ నార్త్ అండ్ సౌత్ పోల్ లాగా ఉన్నారండి. అనస్థాషియా ఇస్ నార్త్ పోల్ అండ్ వ్లాడిమిర్ ఇస్ సౌత్ పోల్. అంటే వాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ క్యారెక్టర్ ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో. అయితే ఎలా కలిశారు? ఎందుకంటే తను హీఈస్ అ బ్లెస్సెడ్ పర్సన్, తనకు బ్లెస్సింగ్స్ ఎక్కువగా అయ్యాయి. ఎవరిచ్చారు బ్లెస్సింగ్స్? ఒక చెర్రీ ట్రీ. ఎలాంటి చెర్రీ ట్రీ? దేంట్లో అంత పెద్దగా సమృద్ధంగా కల్పవృక్షంగా ఉండే చెర్రీ ట్రీ కాదు, ఏదో ఒక ఇరిగిపోయిన చెర్రీ ట్రీ. దీన్ని అయితే తను తీసుకొచ్చి ఇంట్లో పాతి పెడితే అందులో ఒక మూడు కాయ వస్తే అందులో ఒక కాయ తింటే ఇంత లవ్వా అని వ్లాడమిర్ అంటారు. ఏంటి ఇది పిచ్చిగా ఉంది, ఈ స్టోరీలో దమ్ము లేదు అని. ఇప్పుడు అనస్తాష అంటుంది, ఆ చెట్టు నువ్వు కాపాడినందుకు తను ఏం చేసిందంటే, అప్పుడు యాక్చువల్లీ తనకు ఎక్కువగా బ్రాంచెస్ వస్తున్నాయంట, అయితే శక్తి తక్కువగా ఉంది. నేను ఇలా పెద్ద చెట్టుగా మారితే నాలో కాయలు రావడానికి నాలో శక్తి లేదు. నేను చచ్చిపోయే లోపల ఈ మనిషికి నేను ఏదైనా ఇవ్వాలి. అందుకు ఎక్కువగా వచ్చిన ఆకుల్ని రాలిపోయేటట్టు చేసేదంట. కష్టపడి తన ఉండే కొంచెం ఎనర్జీని యూస్ చేసి మూడు కాయలు కాసేలాగా చేసిందంట. ఆ మూడు కాయలు ఒకవేళ వ్లాడిమిర్ తిని ఉంటే అసలు తనకు లైఫ్ లాంగ్ గుడ్ హెల్త్ అంట. అయితే తను తినకుండా వెళ్ళిపోతే, అంటే తన కోసం రెడీ చేసింది మొత్తం లైఫ్ కి సరిపోయేంత ఎనర్జెటిక్ ఫుడ్ ఆ మూడు కాయలు.
అయితే తను తినకుండా ఉండేసరికి ఇంకా చచ్చిపోయే టైం అయిపోయింది, తనకు అంత శక్తి లేదు ఇప్పుడు. అలా వెళ్తూ తను ఏం చేసిందంటే తన లవ్ ని యూనివర్స్ కి పంపించేసిందంట. ఎప్పుడు లవ్ యూనివర్స్ కే వెళ్తుందంట. యూనివర్స్ కి వెళ్తూ తను యూనివర్స్ తో కోరిందంట, వ్లాడమేర్ ఎక్కడ ఉన్నా నా లవ్ ని తనకివ్వు. ఫ్రెండ్స్, ఇది స్టోరీ కాదు, దిస్ ఇస్ రియల్. దిస్ ఈజ్ హౌ ఎనర్జీస్ వర్క్. సో దీన్ని స్టోరీ లాగా అస్సలు తీసుకోవద్దు. బట్ స్టోరీ ఇలా చెప్పినందుకు చాలా ఈజీగా మనం ఇప్పుడు ఏ వస్తువు అయినా సరే, ఏ ప్రాణి, పక్షి, జంతు, చీమ అయినా సరే ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు మన శాస్త్రంలో కష్టాలు ఉన్నప్పుడు చీమలకి చక్కెర పోయండి, పప్పిండిలో చక్కెర మిక్స్ చేసి వాళ్ళకి పెట్టండి, ఫిష్ కి ఫిష్ ఫుడ్ పెట్టండి ఎందుకన్నారు. గ్రహ దోషాలకి ఇలాంటి ఉపాయాలు ఎందుకు చెప్పారు? బికాస్ దే కీప్ ఆన్ బ్లెస్సింగ్. దే నో ఓన్లీ టు గివ్ లవ్. యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ. మనిషికి మాత్రమే ఈ బుద్ధి సరిగ్గా ఇంకా ఫుల్లీ డెవలప్ అవ్వలేదు. మనం ఎన్ని బెనిఫిట్స్ తీసుకున్నా వి నెవర్ బ్లెస్ దెమ్ బ్యాక్. ఎవరైనా మనకు హెల్ప్ చేశారంటే పోన్లే డబ్బు ఉంది అందుకే ఇక్కడ హెల్ప్ చేశాడు, ఏంటి పెద్ద ఉపకారం చేశాడా అని అంటాం. మనలో లేదండి అలాంటి క్వాలిటీస్. అయితే భూమి పైన ఉండే ఈ సృష్టిలో ఉండే ప్రతిదీ ఇలా లవ్ ఇచ్చేస్తూ ఉంటుందంట. అందుకు ఇక్కడ అనస్తాష చెప్తుంది, ఎప్పుడైతే ఆ చెర్రీ ట్రీ ఇలా లవ్ యూనివర్స్ కు పంపించిందో, నేను ఆ లవ్ ని తీసుకొని నీకు లవ్ ఇస్తున్నాను, అందుకే నిన్ను ప్రేమించాను. ఈ ప్రేమ నాది, ఫుల్లీ 100% నాది మాత్రమే కాదు, ఇది ఆ చెర్రీ ట్రీ నుంచి వచ్చిన లవ్ కూడా ఉంది అని చెప్తుందండి. ఎందుకంటే తనకు స్పిరిచువల్లీ ఎంత ఎదిగే ఒక అవకాశం ఇచ్చింది అనస్తాషియా ఇక్కడ. సో అలా అనమాట. సో ఐ థింక్ దట్ ఇస్ ఫర్ టుడే. ఆర్ యా, టైం కూడా అయిందండి. ఓకే ఫ్రెండ్స్, సో మళ్ళీ రేపు నెక్స్ట్ విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, ఇట్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్ అనస్తాషియా విజ్డమ్. చాలా విశేషమైన విషయాలు చెప్తూనే ఉంటుంది. సో బీ కనెక్టెడ్. ఎవరైతే లైవ్ గా చూస్తున్నారో, ఇంకా ఎవరైతే యూట్యూబ్ లో రేపో ఎల్లుండో ఇక వారం తర్వాత నెల తర్వాత చూస్తారో, పాత వీడియోస్ కూడా చూడండి. బుక్ చదవడం ఇష్టమైతే ఇంగ్లీష్ లో డౌన్లోడ్ చేసుకొని చదవండి. చాలా డీటెయిల్స్ ఉన్నాయి. నేనైతే అందులో ఉండేది 1% చెప్పగలుగుతున్నాను. ఎంత వీలైతే నేను ప్యాషనెట్లీ నాకు కన్వే చేయాలని ఉంది. సో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ధ్యాన జగత్ ఛానల్ వాళ్ళకి విశేషంగా థ్యాంక్ యూ.